దెబ్బలు తిన్నాడు అన్నా చెప్తున్నా. దీంట్లో చాలా మంది హెల్ప్ చేస్తారు మనకి ముందు రానికి. సో లోక్షిత్ అని మన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. మనకి ఎంత హెల్ప్ చేసిండంటే ఎంత హెల్ప్ చేసిండంటే అన్నా ఆడే అన్న మొత్తం చేసింది. ఆయనకి ప్రతి ఒక్కరు తెలుసానా. నిన్న మాతోనే మా వీడియోలో చుట్టూండు ఒక్క మాట అని చెప్పినావు నువ్వు. ఒక్క మాట చెప్పినావు అన్న. అడిగానా ఒకసారి అడిగానా నువ్వు అడిగానా? అరే నీకేం తెలియదా అన్న? నీకేం తెలియదా? అరే కుల్ల ఎప్పుడు వీడ గలీజ్ అవుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా. నీకు తెలుసా ఏమైంది ఆ రోజు? అన్న ఇడు ఇట్లా చెప్పాడన్నా. నువ్వు మంచిగా చెప్తా ఇట్లా చెప్పాడన్నా. ఇడు నువ్వు 3:30కి అనిల్ బండి మీద ఉన్నావా లేదా? లేవా అన్న? సీసీటీవీలు తీపి అన్న. పోలీస్ కేసు వేస్తే పక్కా లోపల పోయి అన్ని నిజాలు బయటికి వేస్తాడు అన్న. ముంగటంతో కలిసిండనా దోస్త్ అంటే ఇట్లానే వదిలేస్తావు ప్లాన్ చేస్తున్నావు. ఇట్లా కాదన్నా. ఇంకో ఈడే మొత్తం చేసిండు. ఈడే ఉంది మొత్తం. వల్లనే అనిల్ దెబ్బలు తిన్నాడు అన్నా. ఫస్ట్ నేను వద్దన్నా. ఏడికెళ్ళి దాండి అయిపోయినా బ్రాండ్ అయిపోయింది. బయటికి పోదాం రా, చిన్న పని ఉందిరా అంటే అన్న వద్దురా, ఈ టైంలలో వద్దురా అంటే ఇన్ లేదు. ప్రామిస్ అవేమైనా వేయించుకోండు. సగం దూరం దాకా పోయినామన్నా. ఆడికెళ్ళి నేను రిటర్న్ అయిపోయినా. ఇంట్లో ఫోన్ చేసి రిటర్న్ అయిపోయినా. అదితో వేరే వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. మళ్ళా దాయకరా చెప్తున్నా నేను కొడుతా. ఎవరు ఉన్నారు వాళ్ళతో? బండి మీద మీకు ఏం అవసరం? రాత్రి పూట తిరిగే ఏం అవసరం? అన్న అప్పటిదాకా ఉండి ఎందుకు వెళ్ళిపోయినావు మళ్ళా? మా ఇంట్లో ఫోన్ చేసి తిట్టిరా నేను వద్దా. లేకపోతే ఏమైనా అయిందా అనేది క్లారిటీ ఒకటి చెప్పే. అలా లొల్లి వారికి ఉన్నా దాని తర్వాత నేను లేనన్నా. అరే ఒక్కొక్కటి ఇట్లా బయట పడ్డాయి అనుకో, అంతా బయట పడుతుంది రా. తర్వాత వాళ్ళ మమ్మీ నేను డైరెక్ట్ అంటున్నా ఫుల్ కోపంలో. వాళ్ళ మామ వాళ్ళ మమ్మీ వాళ్ళు డేంజర్ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ తీసుకొని లోపల చేసేస్తారు. అసలు అనిల్ కి చాలా ఇష్టపడతారు. నీకు కూడా తెలుసా? డైరెక్ట్ తీసుకొని లోపల కూర్చోబెడతారు. నీ ఇష్టం. దీంట్లో మళ్ళా తెలిసింది అనుకో, రేపు ఏముంది పెట్టుకునే పోతాను. ప్రతి దగ్గరికి నువ్వు ఉండాలి.